హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీ పొటాటో బైట్స్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ స్నాక్ రెసిపీ ఇది. చాలా ఈజీగా ఇంట్లోనే ఈ పొటాటో బైట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయల్ని 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే 2 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండిని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం సైజులో ఉండే 2 బంగాళాదుంపల్ని తీసుకొని మెత్తగా ఉడికించుకొని పైన పొట్టు తీసేసి ఈ బంగాళాదుంపల్ని మెత్తగా గ్రేట్ చేసుకోండి. ఇలా గ్రేటర్తో అయినా గ్రేట్ చేసుకోవచ్చు, లేదా మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా గడ్డలు లేకుండా చూసుకోండి. ఇలా అంతా గ్రేట్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ మిశ్రమంలోకి వేసేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉడికించిన బంగాళాదుంపలో ఆల్రెడీ మనకి మాయిశ్చర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది సరిపోతుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకున్నాక చేతికి కొంచెం నూనెని అప్లై చేసుకొని ఈ పిండి ముద్దలోంచి కొంచెం కొంచెంగా తీసుకొని బైట్స్ లాగా షేప్ అవుట్ ఇచ్చి మనం ఫ్రై చేసుకోవాలి. షేప్ అనేది మన ఇష్టం అన్నమాట. రౌండ్గా చేసుకోవచ్చు, లేదా స్టిక్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కట్లెట్ లాగా కూడా ఫ్లాట్గా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్లో పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇలా అన్ని బైట్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్కి పట్టే విధంగా ఈ బైట్స్ని వేసేయండి. మనకి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదు, అలాగని లో హీట్లో ఉండకూడదు. ఎక్కువ హీట్లో ఉంటే కలర్ వచ్చేస్తుంది, లోపల సరిగా ఉడకదు. లో హీట్లో ఉంటే ఆయిల్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అందుకని మీడియం హీట్లో ఈ పొటాటో బైట్స్ని ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుండి తీసేయండి. ఇదే విధంగా మిగిలిన బైట్స్ అన్నింటినీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. సో అంతేనండి, టేస్టీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే పొటాటో బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఈ పొటాటో బైట్స్ని మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.